బండి భగీరథ్ మీద బయట పడుతున్న కొత్త కొత్త ముచ్చట్లు చూస్తుంటే అనుకున్న దానికంటే ఎక్కువ రోజులే లోపలికి పోయేటట్టుండుగా. ఇప్పటికే పోక్సో కేసు చేయంగా తొవ్వలన్నీ మూసుకుపోయి పవర్ పతార చూపించినా తప్పించుకోలేకుండా అయిపోయింది. అవి జాలయన్నట్టు కొత్తగా భగీరథ్ బాధితురాలు ఇంకిద్దరు మైనర్లు కూడా ఉన్నారట. చూస్తుంటే భగీరథ్కు బాగానే ఉన్నట్టుందిగా. బండి భగీరథ్ మీద పోక్సో కేసు వార్తలు రాగా ఒకతే మైనర్ బుజ్జి అని అనుకున్నాము. ఇంకిద్దరు మైనర్లు కూడా ఉన్నారు అని వస్తున్నది. అయితే మాకు ఇట్లా అన్యాయం అయింది అని చెప్పుకుంటూ ఆర్ల పేర్లు బయటకు వస్తే బండి భగీరథ్ గ్యాంగ్ టార్గెట్ చేస్తారేమో అన్న భయంతో బాధిత మైనర్లు బయటకు వచ్చి ఫిర్యాదు చేయలేదట. అలా వాంగ్మూలం బయటికి రాకుండా ఇండైరెక్ట్ గా వెనకంగుండి కొన్ని అదృశ్య శక్తులు బెదిరిస్తున్నాయట. మీరు ఇట్లా బయటకు వస్తే బాజాబ్తో సోషల్ మీడియాలో మీ ఇజ్జత్ మొత్తం తీసేస్తాము, మీరు తలకా ఎత్తుకోకుండా చేస్తాం చూసుకోర్రి అని అనేవరకలా భయపడి మైనర్ బుజ్జీలు వాళ్ళ ఇంటోళ్ళు వెనకడిగేస్తున్నారట. ఇప్పటికేమన్నా భగీరథ్ మీద పోక్సో కేసు పెట్టిన బుజ్జి ఫోటోలు, ఆమె పేరేంది ఎవరనేది మొత్తం సోషల్ మీడియాలో లీక్ చేసిరు బండి గ్యాంగ్ వాళ్ళు. మా పరిస్థితి కూడా అట్లనే అవుతుందేమో అని భయపడి వణికిపోయి ముంగడికి ఇస్తలేరట. ఇప్పటిదాకా మేము అరుచుకుంటే భగీరథ ఆగం చేసిన వాళ్ళ దాంట్లో ఇంకో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారని బాధితురాల తరపు లాయర్ ఇప్పటికే కోర్టుకు చెప్పిండు. బాధిత మైనర్లను బయటకు తెచ్చి మీకేం భయం లేదు, న్యాయం కోసం లడాయి చేయర్రి, మీకు మేమున్నామని ధైర్యం చెప్పి అలా వాంగ్మూలం తెప్పించే ప్రయత్నాలు ఉన్నట. వాళ్ళకేళ్ళు కూడా సాక్ష్యాలు పట్టుకొస్తే భగీరథ మీద ఉన్న పోక్సో కేసు ఇంకింత బలంగా అవుతుంది. దాంతో ఇప్పటికే 20 ఏళ్ల జైలు శిక్ష అని వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ గిట్ల నిజమైతే జీవిత ఖైదు పడే ఛాన్స్ ఉందని పెద్ద పెద్ద లాయర్లు కూడా బల్ల గుద్ది చెప్తున్నారు. మరి భగీరథ్ కేసులో రేపు కొత్త ముచ్చట్లు ఏం తెలుస్తాయో, కేసు ఇంకెంత స్ట్రాంగ్ అవుతుందో చూడాలిగా.